హలో, మేము శృంగేరి వచ్చామన్నాం కదా. శృంగేరిలో శారదాదేవి అమ్మవారి రాజగోపురం. అక్కడ నుంచి ఎడమ చేతి వైపు వస్తే ఇక్కడ మనకి అక్షరాభ్యాస మండపము. ఇక్కడ పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసాన్ని చేయిస్తారు. అక్షరాభ్యాస మండపం దాటిన తర్వాత ఇది యాగ మండపము. ఏదైనా యాగాలు చేస్తున్నప్పుడు యాగాలు, చండీ హోమాలు అటువంటి కూడా ఈ యాగమండపంలో చేస్తారు. అక్షరాభ్యాస మండపం తర్వాత యాగమండపం ఉంటుంది. ఇది రాజగోపురానికి ఎడమ వైపు. ఇప్పుడు మనం కుడివైపు ఏముందో చూస్తాం. ఈ రాజగోపురము కుడివైపుకి వస్తే ఇక్కడ ప్రసాదం కలెక్ట్ చేసుకున్నటువంటి సెంటర్ ఉంది. అలాగే ఇంకా కొంచెం పక్కకు వస్తే ఇక్కడ ఈ సేవా రిసిప్ట్ కౌంటర్ ఉంది. అందరూ క్యూలో నిలబడి టికెట్లు తీసుకుంటున్నారు. దేవాలయంలో జరిగేటువంటి రకరకాల పూజలన్నిటికీ కూడా సేవలకి, పూజలకి ఇక్కడ కౌంటర్ ఉంటుంది. మనము ఏ పూజ కావాల్సి ఆ పూజకి మనము టికెట్ తీసుకోవచ్చు. కుడివైపు నుంచి ఇలా బయలుదేరితే ఇక శారదా అమ్మవారి దేవాలయం. ఇది అమ్మవారి దేవాలయం లోపలికి వెళ్ళే ప్రవేశ ద్వారం. లోపలికి వీడియోగ్రఫీ, ఫోన్లు అలవు లేదు. గుడిలో భక్తులు పూజలు చేయించుకుంటారు. ప్రతిరోజు సాయంత్రము వెండి రథసేవ, శుక్రవారం రోజు బంగారు రథసేవ జరుగుతుంది. అమ్మవారి గుడికి కుడివైపున ఒక ఆంజనేయ స్వామి దేవాలయం మనకు కనిపిస్తుంది. ఇలా మిగతా అన్ని ఉపాలయాలు ఉంటాయి. తర్వాత ఈ పాత కట్టడం అనేటువంటిది కృష్ణదేవరాయలు గారు కట్టించారు. లోపల విద్యాశంకర స్వామి దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయం చుట్టూ కొండలు, గుట్టలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది తుంగానది. తుంగానది మీదుగా ఒక వంతెన ఉంది. వంతెనకు ఆవతల వైపు నరసింహవనం ఉంటుంది. ఆ వనంలో శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు ఉంటారు. ప్రతిరోజు సాయంత్రము 8:45 చంద్రమౌళీశ్వర స్వామి అభిషేకం జరుగుతుంది. స్వామివారికి పాదపూజ, భిక్షావందనం కార్యక్రమం కూడా అక్కడే ఉంటుంది. ప్రతిరోజు ఎంతోమంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చూసినందుకు ధన్యవాదములు.